జయశంకర్ భూపాలపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్ పెంచాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అయితే ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేసిన సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. సీఐపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెన్షన్ పెంచాలని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అయితే ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. లాఠీచార్జ్ చేసిన సీఐను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. సీఐపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. మౌనిక, ఏదైతే వృద్ధులు, వితంతువుల పెన్షన్ ఏదైతే ఉందో, వికలాంగులకు సంబంధించిన పెన్షన్, ఈ పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పెంచుతామని అధికారంలోకి వచ్చి మాట ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు అన్ని జిల్లా కలెక్టర్ల ముందు వికలాంగులతో నిరసన కార్యక్రమం అయితే చేశారు. అందులో భాగంగా ఈ రోజు భూపాలపల్లి కలెక్టరేట్ కూడా ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం, ఇటు వృద్ధులు, వికలాంగులంతా కూడా జిల్లా కలెక్టర్ల నిరసన కార్యక్రమంలో పాల్గొన్న భాగంగా ఇటు భూపాలపల్లి జిల్లా పోలీసులు కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఇటు వికలాంగులు, వృద్ధులని అనే కనికరం కూడా లేకుండా వారిపైన లాఠీ చార్జ్ చేయడం అయితే దాంతో కొంత వికలాంగులకి కొంత దెబ్బలు కూడా తగలడం జరిగింది. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఆ పోలీసులు అత్యుత్సాహంగా న్యాయమైన మా డిమాండ్ కోసం మేము నిరసన వ్యక్తం చేసినప్పుడు ఎవరైతే సిఐ యొక్క లాఠీ చార్జ్ కు కారకుడయ్యాడో అతని పైన చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అతన్ని విధుల్లోంచి తొలగించి తనపై చర్యలు తీసుకోవాలని అయితే వాళ్ళంతా కూడా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. మొత్తం కూడా మేము ఒక శాంతియుతంగా మేము ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని మేము నిరసన చేస్తున్నాము. ఎక్కడ కూడా పోలీసులు కనికరం కూడా చూపెట్టలేదు. ఇటు వృద్ధులు, వికలాంగులు కదా అనే ఒక మానవతా కోణంలో కూడా ఆలోచించకుండా ఆ పోలీసులు జులుం ప్రదర్శించి మాపై లాఠీ చార్జ్ చేశారు. కాబట్టి ఆ ప్రభుత్వం వెంటనే దీనిపైన విచారణ జరపాలి. ఆ బాధ్యుడైన సీఎం మీద తనని విధుల నుంచి తప్పించి తనపైన ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అయితే వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.